ఈరోజు మా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమము విజయాలపై ప్రజలందరికీ డోర్ టు డోర్ ప్రోగ్రాం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరికి మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా లోకేష్ బాబు గారు, కూటమి తరపున నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ఆదేశాల మేరకు ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ యొక్క డోర్ టు డోర్ ప్రోగ్రాంలో మేము వెళ్లి మా యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి వారికి చెప్పి, మా నాయకులు ప్రతి ఒక్కరం కూడా చెప్పి, మాదేమన్నా లోటుపాట్లు ఉంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించి మేము ప్రతి ఇంటికి వెళ్లి ఇలా జరుగుతూ పోతా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి పోయిన తర్వాత మా పథకాలు అంటే ఎక్కడా ఏ స్టేట్లో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ అయితేనేమి, అలాగే దీపం పథకం అంటే గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, అలాగే తల్లికి వందనం కార్యక్రమం అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. అలాంటివి కూడా ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి మనకు సూపర్ 6 పథకాలను మనకు ఎలక్షన్ ముందర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పారో అవన్నింటినీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలుపరచడం జరిగింది. అలాగే మన అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం కానీ ప్రతి రైతులకు పొలాలుంటే కూడా ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు కేంద్రము అలాగే రాష్ట్రము కలిపి వేయడం జరుగుతూ ఉంది. అలాగే మన దీపం పథకం అయితే ఏమి, అలాగే మన అంటే ఆటో డ్రైవర్ల సేవలని ఇలా ఉచిత పథకం, శ్రీశక్తి పథకం, ఉచిత బస్సు ప్రయాణం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఆ పథకానికి సంబంధించి ఆటో డ్రైవర్లు కొంతమంది లాస్ అవుతారని తెలిసిన తర్వాత వెంటనే మా ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళకి లాస్ జరుగుతుందనే ఉద్దేశంలో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 200 యూనిట్లు వరకు ఉండే వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం అయితే ఏమి, అన్ని కార్యక్రమాలు అన్ని కూడా ఈ యొక్క సంక్షేమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఎన్నో మనకు వైసీపీ గవర్నమెంట్లో గుంతలు, వైసీపీ గవర్నమెంట్ ఎలక్షన్ల నాటికి బయటకు వచ్చేస్తే ఒక్కొక్క చోట మోకాటి లోటు గుంతలు ఉన్నాయి. వచ్చిన వెంటనే ప్రతి గుంతలు పూడ్చడం కార్యక్రమంతో స్టార్ట్ చేసిన మన గవర్నమెంట్ ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ కార్యక్రమం మనకు ఎన్నో ఉద్యోగాలు కల్పించడానికి, అలాగే మెగా డిఎస్సీ ఇచ్చేసి ఎంతో మంది టీచర్లకు అసలు 4 సంవత్సరాల నుంచి డిఎస్సీ లేకుండా చేసిన ఆ వైసీపీ గవర్నమెంట్ లో వచ్చిన తరువాతనే వెంటనే డిఎస్సీ కూడా మనకు వాళ్ళ డిఎస్సీ పోస్టులు కూడా ఇచ్చి ప్రతి ఒక్క టీచర్ ని రిక్రూట్మెంట్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నియోజకవర్గంగా డెవలప్మెంట్ చేయడంలో మీ యొక్క పాత్ర సార్ మీకు ఇచ్చిన ఆదేశాలు అన్నా, నేను కొత్తగా వచ్చాను. కొత్త సీనియర్ నాయకులందరినీ సలహాలు తీసుకొని ఎలా డెవలప్మెంట్ చేయాలి అంటే, నేను కాంట్రాక్టర్గా నాకు దాదాపు 30 ఏళ్ళ నుంచి సర్వీస్ ఉంది. డెవలప్మెంట్ ఎలా చేయాలో నాకు తెలుసు. నేను ఒక ప్రణాళికబద్ధంగా తయారు చేసుకొని ఈ ప్రణాళిక ప్రకారం నేను తప్పకుండా చేసేదానికి ఒక ప్రణాళికను రూపొందించుకుంటున్నాను. ప్రతి వార్డును తిరిగి, ఫస్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి వార్డును తిరిగి ప్రతి వార్డులో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను, అలాగే నా యొక్క సొంత ఫ్రెండ్స్ని, అలాగే మా పార్టీ వదిలిపోయిన ఇంతకు ముందు మా పార్టీ చాలా వీరారెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బలోపేతంగా ఉండింది. దాదాపు 5 సార్లు జనరల్ ఎలక్షన్లో 10,000లో ఓడిపోవడం జరిగింది. అలాంటి దృష్టిలో పెట్టుకుని ప్రతి నాయకుడి దగ్గరికి, ప్రతి సోదరుడి దగ్గరికి, ప్రతి మా పాత నాయకుల దగ్గర కూడా వెళ్లి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళని కలుసుకొని మళ్ళా పూర్వం వచ్చేదానికి నేను పూర్తిగా కృషి చేస్తాను. వీళ్ళందరి నా నాయకులందరి సపోర్ట్ తీసుకొని వాళ్ళందరికీ కూడా తలలో నాలుగులాగా నేను పనిచేస్తూ, ఇలాంటి ఏ టైంలో వచ్చినా పనిచేస్తూ, నేను కూడా ఇక్కడ మంత్లో నేను దాదాపు 25 డేస్ ఇక్కడే ఉంటాను. నేను తప్పకుండా పూర్వవైభవం తీసుకొస్తానని నాకు కూడా ఆ దేవదేవుని దయలు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి దీవెనలు, దయ నాకు ఉంది. కాబట్టి మా కార్యకర్తలు, మా నాయకుల సలహాలన్నీ తీసుకుని ముందుకు పోయి తప్పకుండా మేము 40 వార్డులు 35 ఇంకా 40 చేస్తున్నారంటున్నారు. 40 అయితే 40, 35 అయితే 35 వార్డులు మేము 40 అయితే 40 గెలుచుకునే దానికి ప్రయత్నం చేస్తాం.